వెల్కమ్ టు శ్రీముదిగొండ ఛానల్. అందరికీ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా స్టూడియోలో శ్రీ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు, డాక్టర్ అమర్నాథ్ శర్మ గారు పూర్తి వివరాలతో పాటు వారు వివరిస్తారు. నమస్కారం అమర్నాథ్ శర్మ గారు, మా స్టూడియోకి వచ్చినందుకు. నమస్కారం అండి. నమస్కారం. ఒక్కసారి అంటే మాకు మీ గురించి తెలుసు, ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ విద్యార్థులు కానీ లేదా మీ గురించి చెప్పండి. శివాయ గురవే నమః. నా పేరు డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ. నేను సర్దార్ పటేల్ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అష్టావధానిని, శ్రీ శైవ మహాపీఠం ఆస్థాన పండితుణ్ణి, అలాగే జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానానికి కూడా ఆస్థాన పండితుడిగా ఉన్నాను. తులారాశి వారికి 5 ఆదాయం, 14 వ్యయం, 6 రాజపూజ్యం, 3 అవమానం. తులారాశి వారికి ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది. వీరు మే 31 లోపు చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహలాభం జరుగుతుంది, డబ్బు వస్తుంది, కార్య విజయం జరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు టకటక చేసేస్తారు మే 31 వరకు. ఆ తర్వాత బృహస్పతి కొంచెం అనుకూలంగా ఉండడు కాబట్టి ఈ బృహస్పతి వల్ల ఇబ్బందులు ఏమైనా కలగవచ్చు. 10వ స్థానంలో ఉంటాడు. అలాగే 31/10/2026 నుండి 24/1/2027 వరకు 11వ స్థానంలో ఉంటాడు కాబట్టి సర్వత్రా అంటే అన్ని కార్యక్రమాల్లో జయం ప్రాప్తిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది, శత్రువులు తొలగిపోతారు. మనం ప్రయత్నం చేయకుండానే శత్రువులు తొలగిపోతారు. నూతన కార్యాల వల్ల లాభం జరుగుతుంది, మనస్సౌఖ్యంగా ఉంటారు. అధికారుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ తులారాశి వారు ఈ సంవత్సరము కేవలము 1 రాహుగ్రహానికి మాత్రమే జపతపాదులు లేదా శాంతి ఆచరించినట్లయితే క్షేమంగా ఉంటారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. సంతోషం.